బ్లౌజ్ పొడవుని పెంచాలి అంటే బ్యాక్ పార్ట్లో మనం 1 ఇంచు వరకు బ్లౌజ్ పొడవుని పెంచినప్పుడు మరి ఫ్రంట్ పార్ట్ క్లాత్ని పెంచాలా, షేప్ బెల్ట్ని పెంచాలా? మరి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం ఎక్కడ పెంచితే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది? బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం అప్పర్ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు లోతుని అలాగే హ్యాండ్ కర్వ్ని కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవు పెంచినప్పుడు మరి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ పొడవు అనేది పెంచాలి అంటే కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా పెంచాలి. మనకిచ్చిన ఆది బ్లౌజ్ టైట్గా ఉంది అంటే ఫ్రంట్ పార్ట్ క్లాత్ని పెంచాలి, లేదు కరెక్ట్గా ఉంది అంటే షేప్ బెల్ట్ని పెంచాలి. ఇలాంటి డౌట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ ఇలా తీసుకున్నాను. సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. అది బ్లౌజ్లో చాలా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఆ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, పొడవు పెంచాలి అంటే మరి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.